నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలిఫోర్నియాను ముంచెత్తుతున్న వరదలు, అత్యవసర పరిస్థితి ప్రకటన. భారత్ను వణికిస్తున్న మరో వైరస్ మంకీ ఫీవర్తో 2 మరణాలు నమోదు. చికిత్స లేదు, నివారణే మార్గం. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక. నెల ముందే వచ్చేసిన వేసవి, తీవ్ర వడగాల్పులు తప్పవు. ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలకు అనువైన కేంద్రంగా తిరుపతిని మారుస్తాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెల్లడి. ప్రయాణికుల భద్రత డొల్లా, నిద్రమత్తులో తిరుపతి ఆర్టీసీ అధికారులు. తిరుమలలో వేడుకగా శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు ప్రారంభం. నామ సంకీర్తన భగవంతునికి ప్రీతికరమన్న విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ. నిరుపయోగంగా బస్సు షెల్టర్లు, అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 2వ వారం ఇంకా రానేలేదు. అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. గడిచిన 2-3 రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈసారి ఎండలు ముందే రానున్నాయని, గతేడాది కంటే కూడా ఎండలు ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంతేకాదు, వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాటు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలికాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతుంది. గత సంవత్సరంతో పోల్చితే చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు, గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవిలో ఉండనుంది అని అంటున్నారు నిపుణులు. మామూలుగా మార్చి నెల మధ్య నుండి సమ్మర్ ఎఫెక్ట్ మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుండే, అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండే సమ్మర్ సుర్రుమనడానికి రెడీ అవుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనంతటికీ కారణం వాతావరణంలో ఏర్పడిన ఎల్నినో ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు. దీనివల్ల భూతాపం ఎప్పటికప్పుడు పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవిలో వడగాల్పులు ప్రభావం చూపనుంది అని, సమ్మర్ మొత్తంలో హీట్ వేవ్స్ కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అయితే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. అయితే ఇంతటి హాట్ మ్యాటర్లో చల్లని మాట ఒకటి ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ పెరుగుతూ నెల చివరి నాటికి ఎండ తీవ్రత పెరుగుతుందని అంటున్నారు. 1-2 రోజుల తర్వాత ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే ఛాన్స్ ఉంది అని అంటుంది వాతావరణ శాఖ. పురందరదాసు కీర్తనలతో సప్తగిరులు మారుమోగింది. తిరుమలలోని కళ్యాణ వేదికలో దాదాపు 300 మంది ప్రముఖ కళాకారులు ఆలపించిన పురందరదాసుల కీర్తనలతో సప్తగిరులు మారుమోగాయి. శ్రీ పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ నవరత్నమాల సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో దాసన మాడికోయన్న, ఇందు నిన్న స్మరయ వెంకటేశనే, తిరుపతి వెంకటరమణ బాదరో కరుణ, శోభానే శోభానే తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పిఆర్ ఆనంద తీర్థాచార్యులు, ప్రముఖ సంగీతకారిణి డాక్టర్ ద్వారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆ మహానుభావుల ఆరాధన అంగముగా వారిచే రచింపబడినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంకీర్తనలు
ఈ పుణ్యతమమైన క్షేత్రములో పాడి భగవంతుని కృపకు పాత్రలు కావాలని మన తిరుమల తిరుపతి దేవస్థానపు యాజమాన్యము ఉన్నతాధికారులు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర నవరత్న మాలిక అని, నవ అంటే 9, నవరత్న అంటే 9 రత్నములు. మనం ఏదైనా ఒకటి దేవునికి పూలు ఫలము సమర్పిస్తే మరునాటికి ఎండిపోతుంది. కాకపోతే ఈ రత్నములు ఎన్నిసార్లు సమర్పించినా ఇది ఎండదు, వాడిపోతుంది. అలాంటి సంకీర్తనలను ఎన్నుకొని దాదాపు 300 మంది భక్తులందరూ వివిధ ప్రాంతముల నుండి కర్ణాటక, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో భక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా ఈ సంకీర్తన ఈరోజు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నివాసం ఉంటున్న వాణిజ్య వర్తక వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునే పరిస్థితులను కల్పిస్తామని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో వర్తక వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైకాపా అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. 1990లో అప్పుడు మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు బహుశా ఈ మార్కెట్ కూడా అదే సంవత్సరాల్లో పెట్టుకుంటారేమో, కొత్త మార్కెట్ 92లో. దీనికంటే 2 ఏళ్ల ముందర చర్చ చేశారు ఆ రోడ్డు వేయాలని. మళ్ళీ 2003లో దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చేశారు. 34 ఏళ్ల తర్వాత ఆ రోడ్డుని నేనే వేశానని గర్వంగా మీకు చెప్తున్నాను. అంటే ఒక రోడ్డుని వేయాలని చర్చ చేయడానికే 10-12 సంవత్సరాల సమయం తీసుకునేటటువంటి వాళ్ళు కావాలా? అనుకున్నదే తడుగా మీ సమస్యలను పరిష్కరించేటటువంటి నాలాంటి నాయకత్వం ఉన్న వాడు కావాలన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి అని నేను మీకు తెలియజేస్తూ, తిరుపతి నగరంలో కేవలం రోడ్ల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యం కాదు. దీని వెనకాల మరొక పెద్ద కారణం ఉందన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. మీరు ఎంతో కష్టపడి మీ పిల్లలందరినీ ఉన్నత చదువులు చదివించి ఇంజనీర్లుగా తయారు చేసి వాళ్ళ ఉద్యోగ అవసరాల రీత్యా తిరుపతి నగరాన్ని దాటి పక్క నగరాల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేమందరూ మార్కెట్ వర్తకులందరం కలిసి ఏకదాటిగా ఒకే నినాదంతో హామీ ఇచ్చాము. ఈసారి అభినయ్ గారిని కంపల్సరిగా తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మా బాధ్యత అని చెప్పి మేము ప్రతి ఒక్కరూ ఆయన గెలిపించుకోవాలని హామీ ఇస్తూ ఈరోజు సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయుక్తంగా తిరుపతి నగర కేటగిరీ మార్పు చేయండని పార్లమెంట్ 0 హావర్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరం ఇటీవల కాలంలో సాధించిన అద్భుతమైన అభివృద్ధి ప్రగతి గూర్చి పార్లమెంట్లో వివరిస్తూ నగర జనాభా 10 లక్షలకు మించి పెరుగుతూనే ఉందని, ప్రస్తుతం తిరుపతి పట్టణం ఇంటి అద్దె అలవెన్స్ పరంగా ప్రస్తుతం జెడ్ కేటగిరీ నగరంగా ఉందని, దానిని వై కేటగిరీ నగరానికి మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. Sir, there is a remarkable growth and development that Tirupati city has experienced in recent years, sir. The population has surged beyond 10 lakhs and continues to grow steadily. Reclassification of Tirupati city from Z category to Y category city is required in terms of HRA, sir. Reclassification will enhance house rent allowance for central government employees serving in the city, sir. It is crucial for ensuring that the government employees receive the benefits commensurate with the city's growth, sir. I request the central government through you, sir, to initiate necessary action for reclassification of Tirupati city from its current status as Z category city to Y category city, sir. Thank you, sir. మరో 60 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్పష్టం చేశారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుపతి రూరల్ మండలం లింగేశ్వర్ నగర్ పంచాయతీ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లింగేశ్వర్ నగర్లో చెత్త, మురుగునీటి కాలువలు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వీధి లైట్లు కూడా వెలగడం లేదని స్థానికులు పులివర్తి నాని దృష్టికి తీసుకువచ్చారు. పెన్షన్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డుల బాధితులు కూడా తమ గోడును ఆయనకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ, గ్రామాలలో సమస్యలు పరిష్కరిస్తానని, అర్హులందరికీ పెన్షన్లు, ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని పులివర్తి నాని హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి దాదాపు 30 ఏళ్లు అవుతుందని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి అర్థం చెబుతానని పులివర్తి నాని అన్నారు. డ్రైనేజీ కాలువలు,
రోడ్ల సమస్యలు, తుఫాన్లకు కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల నిర్మాణం, రైతాంగం సమస్యలు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి ఇంటి పెద్ద కొడుకులా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రగిరి కోటపై పసుపు జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం సీతారాం ఏచూరి వైజాగ్, కాకినాడలో లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే ఘన విజయం సాధిస్తారని, సిపిఐ నారాయణ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ విజ్ఞప్తి చేశారు. నేను సీతారాం ఏచూరికి తెలియజేస్తున్నా మీ ద్వారా, కాకినాడలో కానీ విశాఖలో కానీ పోటీ చేయమని నేను అభ్యర్థిస్తున్నా. మరి ఆయన పోటీ చేస్తే ఆయన ఖచ్చితంగా విశాఖపట్నంలో కానీ కాకినాడలో కానీ గెలవడం ఖాయం లోక్సభకి. అదేవిధంగా నారాయణ గారు కూడా 4 రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా ఆలోచించమని నేను అభ్యర్థిస్తూ, తప్పనిసరిగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ముందుకెళ్తాయి. బలోపేతంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరిస్తున్నారు. ఎస్సీలు ఆదరిస్తున్నారు, ఎస్టీలు ఆదరిస్తున్నారు, ముస్లింలు ఆదరిస్తున్నారు, క్రిస్టియన్లు ఆదరిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఆదరిస్తున్నారు. అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. వ్యాపారస్తులు కూడా కాంగ్రెస్ కావాలంటున్నారు. విద్యావంతులు కూడా కాంగ్రెస్లు కావాలని కోరుకుంటున్నారు. అంగన్వాడీలు కాంగ్రెస్ కావాలంటున్నారు. జిల్లాలోని దుకాణదారులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు ఈ నెల 29వ తేదీలోపు తప్పనిసరిగా అనుమతులు పొందాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ బాలునాయక్ తెలిపారు. తిరుపతిలోని కార్మిక శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో బాలునాయక్ వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో దుకాణ అనుమతులపై అవగాహన కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు. మీ సేవా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో తగిన పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియ చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను పని ఒత్తిడికి గురి చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కార్మిక శాఖ ఇప్పుడు దాకా భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర చట్టం కింద దాదాపు మన జిల్లాలో, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు కలిపి 1,42,000 నమోదు చేసుకొని ఉన్నారు. ఆ నమోదు చేసుకున్న వారికి మా శాఖ తరపున ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కార్మిక శాఖ ఉత్తర్వుల మేరకు మేము అందజేయగలమని తెలియజేస్తున్నాను. అలాగే తిరుపతి కేంద్రీయ బస్ స్టేషన్లో ప్రయాణికులకు భద్రత కొరవడుతోంది. చోర శిఖామణులు వారి హస్తలావనం చూపుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రయాణికులు, సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్ స్టేషన్ను కొంతమంది దొంగలు ఆవాసంగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్వామివారి దర్శనానంతరం అలసిపోయి తిరుగు ప్రయాణంలో బస్సుల కోసం వేచి ఉండే యాత్రికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా బస్సు ఎక్కి దిగే క్రమంలో సెల్ ఫోన్లు చోరీలకు గురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ విధంగా రోజు 4-5 సెల్ ఫోన్లు చోరీలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్లు పోగొట్టుకోవడమే కాకుండా దీనిపై ఫిర్యాదు చేయాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. బస్టాండ్లో ఆర్టీసీ నిఘా, భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వీరితో పాటు పోలీసులు కూడా మఫ్టీలో విధులు నిర్వర్తిస్తే దొంగతనాలు జరగకుండా నివారించగలం. అలాగే బస్టాండ్లో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేస్తే దొంగతనాలు చాలా వరకు జరగకుండా నియంత్రించగలమనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై ఆర్టీసీ ఏటీఎం రామచంద్రనాయుడును వివరణ కోరగా నిరంతరం తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నామని, మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పోలీస్ అవుట్పోస్ట్ కూడా ఉందని తెలిపారు. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ వారిచే ప్రతిరోజు 6 మంది సెక్యూరిటీ గార్డులతో పహరా కాస్తూ ఉంటారు 24 గంటలు. అదేవిధంగా ఒక పోలీస్ అవుట్పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపు 10 మంది పోలీసులతో ప్రతిరోజు డ్రెస్లోను, నాన్ డ్రెస్లోను చుట్టుపక్కల పోయేసి ప్రయాణికుల భద్రత ఎలా ఉంది, ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయనేది చూస్తూ ఉంటారు. ఈ మధ్యలోనే సెల్ ఫోన్ దొంగతనాలు, తర్వాత 2 వీలర్స్ దొంగతనాలు కూడా జరగడం జరిగింది.
ఈ విషయాన్ని పోలీసుల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తిరుపతి నగరంలో లక్షలాది రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసిన బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం బస్ షెల్టర్లను నిర్మాణం చేసింది. మొదట్లో బస్ షెల్టర్ల వద్ద బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా బస్ షెల్టర్లు ఆదరణ కోల్పోవడంతో ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. రాను రాను బస్ షెల్టర్లు పూర్వ వైభవాన్ని కోల్పోతూ భిక్షగాళ్లకు, మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బస్ స్టాప్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన ఈ బస్ స్టాప్లు ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అనునిత్యం అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్ స్టాప్లను వినియోగంలోకి తేవాలని, బస్సులు స్టాప్లో ఆగేటట్లు చూడాలని కోరుకుంటున్నారు. శ్రీ దేశమ్మ తల్లి ఆలయ అష్టరజత మహాకుంభాభిషేక మహోత్సవంలో చతుర్విధ హోమంలో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా నగరి నియోజకవర్గం, నగిరి పట్టణం, టీఆర్ కండ్రిగ గ్రామంలోని నేత్ర ప్రదాయని క్షేత్రమైన శ్రీ దేశమ్మ దేవస్థానం ఆలయ పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, రజిత అష్టబంధన కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా 4వ రోజు గురువారం ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ దేశమ్మ ఆలయంలో గురువారం అనుష్ఠానములు, క్షీర తర్పణలు మరియు చతుర్విధ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఎల్లో మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఏపీలోని 2 దినపత్రికలు ప్రజలను తప్పుదారి పట్టించేలా అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నాయని తిరుపతి 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దినపత్రికలను తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు దగ్ధం చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్ఈ కార్యాలయం వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసినటువంటి పాదయాత్రలో అనేక సందర్భాలుగా పర్మనెంట్ చేస్తానని మా టెంట్ల వద్దకు వచ్చి చెప్పడం జరిగింది. కానీ నేటికి 4 సంవత్సరాల 9 నెలలు నిండుతున్నా, ఎలక్షన్ మూమెంట్ వచ్చినా నేటికి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాల గురించి పట్టించుకోకపోగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్లో జీతాలు సైతం తగ్గించేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎలక్షన్ కూడా వచ్చే లోపల మనకు కావాల్సినటువంటి మనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం మనము పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఈ కార్యాచరణను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనము లేబర్ కమిషనర్కి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. ఈరోజు 8వ తారీఖు ఇక్కడ ఎస్సీ ఆఫీసుల ముందర, అన్ని ఎస్సీ ఆఫీసుల ముందర, జనరేటింగ్ స్టేషన్ల ముందర అందరినీ రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం కానీ వీలైనంత వరకు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నో సభల్లో సభామూలకంగా ఎన్నో విధాలుగా చెప్పడం జరిగింది. కానీ ఈ పొద్దు ఇంకా ఏముంది, ఇంకా 2 నెలలు ఉంది ఎలక్షన్ టైము. ఇంతవరకు మా సమస్యల మీద ఇంతవరకు ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దానికోసమని చెప్పి ఇప్పుడు మేము ధర్నాలు చేస్తున్నాము. పట్టు పరిశ్రమకు మరింత ఊతమిచ్చేలా పరిశోధనలు జరగాలని, మంచి ఫార్ములాలతో అద్భుతమైన ఫలితాలను రైతులు పొందాలనే దిశగా అడుగులు వేయడం కోసం మొట్టమొదటిసారిగా ఓ ప్రైవేట్ పరిశ్రమతో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఎంఓయు కుదుర్చుకోవడం జరిగిందని వర్సిటీ వీసీ ఆచార్య భారతి తెలిపారు. ఈరోజు రెయిన్బో అగ్రో వెట్ సెరీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కడప ఫర్ స్కిల్ డెవలప్మెంట్, అవుట్కమ్ బేస్డ్ ట్రైనింగ్, ప్లేస్మెంట్స్, R&D and related services. It is a reputed organization since 2009. వారు ఈరోజు మన మహిళా యూనివర్సిటీకి వచ్చారు. మహిళా యూనివర్సిటీతో ఎంఓఈ చేసుకోవడానికి మేము అంగీకరించాము ఇవాళ. దీని ద్వారా మా స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్, కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షను మరియు ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్కి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది 2009లో వీళ్ళు స్టార్ట్ చేశారు. 5 రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్తో వీళ్ళకు ఎంఓయు ఉంది. ఈ రెయిన్బో అగ్రో వెట్ సెరీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బరాయుడు గారు ఈ 2009 నుంచి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి అంచెలంచెలుగా పెరుగుతోంది. అది వెట్ సెరీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్
కడపలో మా ఫ్యాక్టరీ ప్లస్ వివిధ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మా దగ్గర ఒక 40 టెక్నాలజీ పేటెంట్ ఉన్నాయి. ఇవన్నీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి త్రూఅవుట్ ఇండియా మేము సప్లై చేస్తున్నాము. మహిళా యూనివర్సిటీతో పట్టు పరిశ్రమ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈరోజు మేము ఎంఓ చేసుకుని ఒక పిహెచ్డి స్టూడెంట్కి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాము. అది మల్బరీకి సంబంధించినది. మల్బరీ ఈల్డ్ క్వాలిటీ లీఫ్ వచ్చే దాని మీద రీసెర్చ్ ప్లాన్ చేస్తున్నాము. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా దేవరాజులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా 2 సంవత్సరాలుగా విజయేంద్రరావు కొనసాగారు. డిఈఓ కార్యాలయంలో AD1గా విధులు నిర్వహిస్తున్న విజయేంద్రరావుకు అదనపు బాధ్యతలు కొనసాగిస్తూ వచ్చారు. అయితే అన్ని జిల్లాలకు విద్యాశాఖ అధికారులను నియమిస్తూ వచ్చిన ప్రభుత్వం కడప డిఈఓ కార్యాలయంలో ADగా విధులు నిర్వహిస్తున్న దేవరాజులను చిత్తూరు డిఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా విజయేంద్రరావు నుండి దేవరాజులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. డిఈఓగా బాధ్యతలు చేపట్టిన దేవరాజులను పలువురు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కూడా మన జిల్లాను మరి ఉన్నత స్థానంలో నింపేదానికి కూడా నేను అడుగులు వేస్తాను. ఎందుకంటే పనిచేసే చోట రిజల్ట్ ఉండాలి. ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తున్న చోట వాటి ఫలితాలు కూడా ఆ విధంగానే ఉండాలి. మరి ఆ దిశగా కూడా నేను ఇక్కడ మరి తొలి అడుగులు వేయాలనుకుంటున్నాను. నేను కడప జిల్లాలో 2022లో డిఓగా ఎఫ్ఎస్సిగా పనిచేశాను. దళితుల హక్కుల సంరక్షణ కోసం జగన్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని పూతలపట్టులోని జైభీం సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమానుపెంట గ్రామం ఇందిరమ్మ కాలనీ సమీపంలో జైభీం సేవా సంఘం పేరుతో కమ్యూనిటీ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. చిత్తూరు ఎంపీ నిధుల ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు చేయగా అందులో మొదటి దశలో 25 లక్షలు మంజూరు చేశారు. దీంతో భవన నిర్మాణానికి భూమి పూజ పనులు ప్రారంభించారు. 2009 రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా కొనసాగించుకుంటూ యువతను పెద్దలను ఇద్దరిని అనుసంధానం చేసుకుని మండలంలో అంబేద్కర్ సంఘానికి సంబంధించి మరెన్నో కార్యక్రమాలు జరగాలనేసి మన యువతకి పెద్దలకు మరొకసారి విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి మన పాత్రికేయ మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దళిత నాయకులందరూ పోరాడిన పోరాటం ఈరోజు మనం నిజంగా ఈరోజు మనం ఇలాంటి ఒక భవనం నిర్మించుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఇంకా దళితుల అభివృద్ధికి, దళితుల సంక్షేమానికి మేమందరూ కూడా దళితులందరూ ఐక్యంగా ఉండి కూడా ఇంకా మంచి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేపడతామనేసి తెలియజేస్తున్నాము. మైనార్టీలకు తండ్రి 4% రిజర్వేషన్ కల్పిస్తే తనయుడు వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ కాదరి ప్రసంగించారు. తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని ఆఫీసర్స్ క్లబ్లో వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ కాదరి ప్రసంగించారు. ఒక వీధిలో వెళ్తే 95% ఆ వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. అదే నిదర్శనం. ఈరోజు లేనివాడు ఉన్నవాడు ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ మతం ఏదిలా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. కులాలకు మతాలకు పార్టీలకు కూడా అతీతంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు కవచం లాగా వైనాట్ 175 అనే నినాదానికి నిదర్శనం అవుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. హిందువులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే శ్రీరాముని ఆలయాన్ని అయోధ్య నగరంలో నిర్మాణం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తిరుపతి ప్రజల ద్వారా ధన్యవాదాలు తెలిపేలా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. తిరుపతి బాలాజీ కాలనీలోని మాలవ్యాజీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న రోషన్ స్పీడ్ స్కేటింగ్లో జాతీయ స్థాయిలో ఎంపికై కోయంబత్తూరులో గత నెల 27, 28 తేదీల్లో జరిగిన జాతీయ స్థాయి 23వ నేషనల్ ఛాంపియన్షిప్ స్కేటింగ్ క్రీడల్లో ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి రోషన్ను ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,788 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలిఫోర్నియాను ముంచెత్తుతున్న వరదలు, అత్యవసర పరిస్థితి ప్రకటన. భారత్ను వణికిస్తున్న మరో వైరస్ మంకీ ఫీవర్తో 2 మరణాలు నమోదు. చికిత్స లేదు, నివారణే మార్గం. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక. నెల ముందే వచ్చేసిన వేసవి, తీవ్ర వడగాల్పులు తప్పవు. ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలకు అనువైన కేంద్రంగా తిరుపతిని మారుస్తాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెల్లడి. ప్రయాణికుల భద్రత డొల్లా, నిద్రమత్తులో తిరుపతి ఆర్టీసీ అధికారులు. తిరుమలలో వేడుకగా శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు ప్రారంభం. నామ సంకీర్తన భగవంతునికి ప్రీతికరమన్న విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ. నిరుపయోగంగా బస్సు షెల్టర్లు, అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.